రైతన్నలు సాగునీరు కోసం మొక్కులకు మొఖం పెట్టుకుని చూడకుండా జలాశ కాల్వలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎ- ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే మెదక్ జిల్లా రామాయంపేటకు కొండపోచమ్మ రిజర్వాయర్ నీటిని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి విడుదల చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు కొండపోచమ్మ సాగర కాల్వ నుంచి పంటలకు నీటిని విడుదల చేశామని వారు తెలిపారు. గారికి మరి బాబు ఎంపీలకు సర్పంచ్లకు మరి ముఖ్య నాయకులకు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి మనం మల్లన్న సాగర్ నుంచి మరి ప్రాంతంలో వర్షాలు లేట్ అవుతున్నాయని చెప్పి మా రైతులు ఏదైతే మరి చాలా 15 రోజుల నుంచి వర్షాలు పడతలేవు సార్. మరి ఈ ప్రాంతంలో మొక్కజొన్నలు, పత్తులు, వరి నాట్లు వేసుకున్నాం. ఇబ్బంది ఉన్నదంటే మరి ముందు చూపుగా మనము ఈరోజు మల్లన్న సాగర్ నుంచి సంగారెడ్డి కెనాలు, రామాయంపేట కెనాలు, మరి వరగల్ మండలం నుంచి మొదలుకుంటే వరగల్ నుంచి దౌలతాబాదు, గజ్వేలు, రాయపోలు, చేగుండ, మరి అదేవిధంగా నిజాంపేట వరకు, మెదక్ నియోజకవర్గం నిజాంపేట వరకు రామాయంపేట కెనాల్ నుంచి మరి పూర్తి స్థాయిలో 53